పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కొత్వాల శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలోని నూకల రంగారావు, బద్ది కిషోర్, హెచ్ మధు, బట్టు మురళి, భూక్యా గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నదని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. అంతిమంగా ధర్మం గెలుస్తున్నది. పూర్తిగా ఎన్నికల సరళి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సాగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గారి గెలుపు ఖాయమైంది. ఎక్కడ చూసినా పాల్వంచ పట్టణం మండలంలో మేము తిరిగిన ప్రాంతాల్లో ఎవరిని పలకరించినా జై జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ గురించే చెప్పారు తప్ప వేరే ఏ పార్టీని ప్రజలు మొగ్గు చూపలేదు. మన పిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఖమ్మం జిల్లాలో, ఉభయ ఖమ్మం జిల్లాల్లో 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి సాంబశివరావు గారి ఎన్నికల ప్రచారానికి చేసిన ప్రచార కమిటీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తిరుమల నాగేశ్వరరావు గారికి, రేణుక చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వీరితో పోటు నాగేశ్వరరావు గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము అమలు చేయకుండా నియోజకవర్గంలో ప్రజలకు అభీష్టంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యక్రమాలు సాగిస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల అభ్యర్థి సాంబశివరావు గారి పోటీ వేసిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు. ఎన్నికల ప్రచారంలో ఎంతగానో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం సిపిఐ కేటాయించడం జరిగిందో కార్యకర్తలు, ముఖ్యంగా పాల్వంచ పట్టణ మండల కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుని మరి కొంచెం మొదట్లో బాధగా ఉన్నప్పటికీ తర్వాత కార్యరంగంలో దిగి నిజాయితీగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడటానికి ఈ ఫలితాలు వస్తున్నాయని తెలియజేస్తున్నాను. వారి కృషి పట్టుదల వల్ల ఈరోజు ఇక్కడ అభ్యర్థి విజయం దిశగా ఉన్నారు. తప్పనిసరిగా గెలుస్తారు. ముఖ్యంగా దీనికి అదేవిధంగా ప్రచార కార్యక్రమం మా నాయకులు వెన్నుదట్టినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తిరుమల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీమతి రేణుకా చౌదరి గారు ప్రత్యేకంగా పనిచేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం, ఇది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కాంగ్రెస్ కార్యకర్తల విజయం అని చెప్తున్నాం.